పాత ఊరు గ్రామం, కావలికి తలమానిక ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు కావలి ఏర్పడిందంటే మొట్టమొదట ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ అయింది. గ్రామంగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగి 1967 సంవత్సరంలో ఇది కావలి మున్సిపాలిటీగా ఈరోజు దాదాపు 150,000 మంది జనాభాతో 85,000 మంది ఓట్లతో ఈరోజు కావలి అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తరుణంలో అభివృద్ధి ప్రదాత జిల్లాకి దొరికిన ఒక ఆణిముత్యం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందరూ వస్తారు, అందరూ పోతుంటారు రాజకీయాల్లో, కానీ నిడారంబరంగా సేవా పరమావధిగా మన ప్రాంతాన్ని జిల్లాని అభివృద్ధి చేయాలని తన జీవిత కాలచక్రంలో ఒక సువర్ణ అక్షరాలతో ఫలానా హయాంలో నెల్లూరు అభివృద్ధి చెందిందని ఈ సింహపూర్కి ఒక ఖ్యాతి తెచ్చడం కొరకు ఈరోజు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన నారా లోకేష్ గారి ఆలోచనలు, ఈరోజు మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి దార్శికతతో ఈ రోజున మన అన్నిటికంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావలి బాగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజున మనకు కోటవేటు దూరంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ అనేది ఒక్కటి మన కావలి రూపురేఖలు మారబోతుంది. ఆ బీపీసీఎల్ ఈరోజు మన కావలికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరున్నారంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. మన జిల్లా నుంచి చాలామంది ఎంపీలుగా ఎన్నిక కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఎంపీలుగా ఉన్నారు, చాలామంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, చాలా రకాల పదవుల్లో ఉన్నారు. మన జిల్లా అంటే రాజకీయానికి పదవి లేదు. ఇందిరాగాంధీ మొదలుకొని నెల్లూరు జిల్లా వాళ్ళంటే భయపడే పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ జిల్లాకి బీపీసీఎల్ రానియకుండా చేయాలని చాలామంది ప్రయత్నం చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఫీజిబిలిటీ లేదు, కావలి కంటే కూడా కందుకూరు కావలి కంటే కూడా కాకినాడ బెస్ట్ అని చెప్పి కాకినాడ అయిపోతున్న తరుణంలో అందరు ఎంపీలు కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగుదేశం ఎంపీలు అందరూ ఎక్కువ మంది ముక్కాల భాగం ఒకవైపు యుద్ధం చేశాడు బహుశా మనకు. అందుకని బీపీఆర్ని బాహుబలితో పోల్చాలి మనం. ఈయనొక్కడు పోరాడాడు. ఈయనొక్కడి పోరాటమే ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీపీసీఎల్ కంపెనీ డైరెక్టర్తో మీటింగ్ పెట్టి మన ముఖ్యమంత్రిని ఒప్పించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈరోజు మాకు వ్యవసాయ పరంగా మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సిన నీళ్లు కూడా మా ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఇన్ని వనరులు ఉన్న మా ప్రాంతానికి ఒక్క ఇండస్ట్రీస్ ఇస్తే జీవితకాలం మా ప్రాంత ప్రజలు గుర్తించుకుంటారని ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మోడీ గారిని కూడా మెప్పించి ఉత్తరప్రదేశ్కి పోవాల్సిన దాన్ని కూడా ఉత్తరప్రదేశ్ కాదు మన ఆంధ్రాకి తీసుకొచ్చాడు మన సీఎం. ఆంధ్రాలో కాకినాడ కావాలని అందరూ అడిగితే కాదు నెల్లూరు కావాలని తీసుకొచ్చి ఈ రోజున మనకు బీపీసీఎల్ ఈ ఒక్క బీపీసీఎల్ వల్ల నెల్లూరు జిల్లాలో కావలి రూపురేఖలు మారబోతున్నాయి. అందుకని బహుశా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుంది. ఆ కావలి కనకపట్నం కారకుడు చంద్రబాబు నాయుడు అయితే దానికి మనకు వెనకెత్తి నుండి మనకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏర్పాటు పూర్తయిన తర్వాత మన సీఎం గారు నన్ను మా ఎంపీ గారిని ఇద్దరిని పెట్టి ఇద్దరం దూరంగా ఉన్నాం, మమ్మల్ని ఇద్దరిని దగ్గర పిలిచి భుజాలను చేసి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాను కాపాడండి అని చెప్పాడు. అది మా ఇద్దరికి ఉన్నది. అన్నకి ఇంకొక మాట కూడా చెప్పాడు కారులో. అన్నకి ఒక మాట కూడా చెప్పాడు, ప్రభాకర్ కావ్య కృష్ణ అంటే జాగ్రత్త అని చెప్పాడు అన్నకి. అన్నకి చెప్పించాడు. అంటే ఇది చెప్పకూడదు కానీ అన్న ముందు ఒకసారి మీ అందరికి కూడా చెప్పాలా. అంటే మమ్మల్ని ఇద్దరిని కారు ఎక్కించుకొని సీఎం గారు చెప్పిన మాట ప్రభాకర్ కృష్ణారెడ్డి జాగ్రత్త అని చెప్పాడు. నన్ను అన్న చేతుల్లో పెట్టాడు. అది ఆయన మీద ఉండే గౌరవం, నా మీద ఉండే నమ్మకం. మా ఇద్దరు నమ్మకాన్ని మేము ఇద్దరం ఒమ్మి చేయం. మళ్ళా 29 ఎన్నికల్లో కావల్లో మన ప్రతాప్ చెప్తుంటాడు కదా, నిన్న ఒకటి చూసి 50,000 గెలుస్తా ఉన్నాడు. అట్లా తిరుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో ముందుగా ఒక మంచి స్కూల్ ఇప్పుడే ఫౌండేషన్ కాదు స్కూల్ ఇనాగ్రేషన్ చేసి వస్తున్నాము. కావలికే ఒక మంచి స్కూల్గా నేను భావిస్తున్నాను. ఇప్పుడు 3 కోట్లు పెట్టి దాదాపు సీసీ రోడ్లు అయితే ఇంకా అన్ని సీసీ రోడ్లేనా మొత్తం అంతా కూడా కావలి పట్టణంలో సీసీ రోడ్లు ఫౌండేషన్ అయితే ఇనాగ్రేషన్ అయితే 3 కోట్లు ఈ రోజుల్లో కృష్ణారెడ్డి గారు కాబట్టి అంత అమౌంట్ తెచ్చుకోగలిగాడు.
దీంట్లో నాది 75 లక్షలు అయితే బ్యాలెన్సు 2,25,00,000 ఏది నిధిలో తెచ్చుకొచ్చాడో కానీ అది మీ ఎమ్మెల్యే గారి కెపాసిటీ. ఎందుకంటే చాలా నిధులు అనేది ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎట్టుందని. నిధులు అనేది చాలా కష్టం. అటువంటిది 3 కోట్లు అంటే చాలా పెద్ద ఫిగర్ ఈ రోజుల్లో. ఎక్కడ కూడా లక్షల్లో ఉంది, కోట్లల్లో రావడం అంటే మీ అదృష్టం, కావలి ప్రజల అదృష్టం. కృష్ణారెడ్డి గారు, మీరందరూ అక్కడికి వచ్చారో లేదో మీటింగ్లో, సీఎం గారు, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తున్నావయ్యా అని ఒక మంచి ఇది ఇచ్చాడు అక్కడ. ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్క మనిషి పేరుతో సహా పిలిచి, అది ఒక గొప్ప విద్య అనాలా లేకపోతే ఇండివిజువల్ కెపాసిటీ అనాలా, ప్రతి మనిషి పేరు గుర్తు పెట్టుకొని పిలవడం అంటే అది మామూలు మనిషికి అలివయ్యే పనే కాదు. కానీ దాదాపు ఆ రోజు కార్యకర్తలు ఆడొచ్చుండేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు దాదాపు నాకు తెలిసి 4-5 వేల మంది ఉన్నారు. నువ్వు ఏ మనిషి వచ్చినా ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నాకు ఆశ్చర్యం, అంటే ఒక మనిషి ఎంత డెప్త్ పోయినాడు, ఇంత గుర్తెట్లుంది. పబ్లిక్లో ఈరోజు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కానీ నేను కానీ ఎవరైనా కానీ ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, మేబీ ఎమ్మెల్యే 10 సార్లు చూస్తాడు. 10 సార్లు చూసినా ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు అది పనిగా చెప్తున్నా అంటే, అది నిజంగా కూడా మామూలు మనిషి చేయలేని పని. ఎంతో మంది పాలిటీషియన్స్తో నేను ఇప్పుడు చూస్తూ ఉండా, పక్కన వాళ్ళు అడుగుతుంటారు ఈ పేరు చిన్నగా క్వైట్గా, అంటే వినకుండా పక్కన అడుగుతుంటారు, అయ్యో వస్తున్నా పేరేంటి. ఇతను ధైర్యంగా వరుస పెట్టి పేర్లు 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 ప్రతి ఒక్కరు పేర్లు చెప్పడం అతని కెపాసిటీ. అది ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు కావలి నిజంగా కూడా కనకపట్నమే. ఫ్యూచరు కావలి మీకు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకొక మ్యాక్సిమం నా లెక్క ప్రకారం కొన్ని మంత్స్లో బీపీసీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. బీపీసీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 90 లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అది ఎక్కడ పెట్టాలి డబ్బు, ఎన్ని రూపాయల్లో పెట్టాల్సి వస్తుంది, అది దానికి అర్థమైంది. ప్రతి ఒక్కరు మీ వాళ్ళు మీరు అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక విధంగా మనకి ఒక అవకాశం కలసదు. అది కలిసినప్పుడు నిజంగా కూడా కనకపట్నం అవుద్ది కావాలి. ఏదో ఒక రూపంలో ఒకరికి మేబీ ఒక వర్క్ రావచ్చు, ఇంకోరికి సప్లై ఆఫ్ ఐటమ్స్ రావచ్చు, ఇంకోటికి రోడ్ వేయవచ్చు, రకరకాల పనులు వస్తాయి రేపు. ఇవన్నీ కూడా కావలి ప్రజలకి చాలా అదృష్టం. కొంత మేబీ కందుకూరు పోవచ్చు, కానీ మేజర్ పోర్షన్ ఇటు వస్తుంది, కావలి సైడే వస్తుంది. అట్లా ఇప్పుడు జువల్ దిన్న కాడ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. వాళ్ళు దాదాపు 700-800 మందిని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. అట్లా మీకు రకరకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు బీపీసీఎల్కి తోడ్పడేదానికి రకరకాల ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి. వాటితోటి ఏమవుతుందంటే దాంట్లో మీరు భాగస్వాములు కావచ్చు కూడా. ఇప్పుడు ఒకటే బీపీసీఎల్ అనేది ఒక బీపీసీఎల్ఏ కాదు, దానికి ఏదో ఒక ఐటమ్ సప్లై చేయాల్సినవి కానీ ఇంకోటి కానీ అట్లా ఇండస్ట్రీస్కి మంచి అవకాశం ఉంటుంది. రేపు ఎయిర్పోర్ట్ కూడా టెండర్ కూడా పిలిచి ఉన్నారు. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే అది ఒక రకమైన ఎంప్లాయ్మెంట్. స్టేషన్ బిట్రగుంట రైల్వే స్టేషన్ అనేది పాత కాలం నుంచి ఉన్న బిట్రగుంట పెద్ద జంక్షను ఈరోజు పాడుపడిపోయినట్టు అయింది. కానీ దాన్ని కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి దాంట్లో ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇంకోటి కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ లేదంటే ఇప్పుడు
ఈ మన ఏ పార్క్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టున్నారు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఏదైతేమి దాదాపు 700 ఎకరాలు ఆడదు. ఆ 700 ఎకరాల్లో ఏదో ఒక రూపంలో మనం కానీ శ్రద్ధ తీసుకొని ఒక పార్కులా తీసుకురాగలిగితే, అది కూడా కావలి ప్రజలకి తెలియని అదృష్టం. బిట్రగుంట ల్యాండ్ ఉండడం కూడా ఫ్యూచరు ఎయిర్పోర్టు, అక్కడ జంక్షన్లో ఏదో ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఇక్కడ చూస్తే రామాయపట్నం, బీపీసీఎల్, ఇవన్నీ మీ చుట్టూ కావలి చుట్టే ఇవన్నీ. సో కావలి ఖచ్చితంగా మీరు వద్దన్నా కావాలన్నా కావలి డెవలప్ కావాల్సింది. సో ఈరోజు ఈ ఇనాగరేషన్లో ఫౌండేషన్లు నన్ను పిలిచిన దానికి చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారు మంచి ఎమ్మెల్యే, మీకు కష్టపడ్డాడు. మీరందరూ అభిమానంగా మీ ఎమ్మెల్యేని ఎంపీని ముందుకు తీసుకోబోండి. అభిమానం అనే పదం వాడినా దాంట్లో చాలా మీనింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ అరుపుతోటి కాదు, అభిమానంతో ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది 3 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్లకి టైం ఉంది. మంచి ప్రభుత్వం ఈరోజు మనకి మన ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత ఐటీ మినిస్టరు లోకేష్ బాబు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక విజనరీ లీడర్ కింద మన అందరం ఉన్నాం. ఆ విజనరీ లీడర్ కింద మనం ఉండడం మన అదృష్టం. మీరు చూస్తుంటారు లాస్ట్ 5 ఇయర్స్ పాత గవర్నమెంట్లో ఏమేమి జరుగున్నాయి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో చూడండి ఆ డిఫరెన్స్. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మనము మళ్ళీ 29లో మన గవర్నమెంట్ ఫామ్ చేయాలా. మన కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపియాలా, ఒక ఎంపీగా నన్ను గెలిపియాలా. సో ఇది మనసులో పెట్టుకొని ఎటువంటి చిన్న మనస్పర్ధలున్నా అవి ఓపెన్గా చెప్పే మాట్లాడండి. ఏది ఇప్పుడు చెప్తున్నాడు అంటున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే మన ముఖ్యమంత్రులే చెప్తున్నారు, నువ్వు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలంటే ఈ పద్ధతులు మార్చుకోండి అని కొన్ని దగ్గరలో చెప్తా ఉంటాడు. ఇక్కడ కాదు నేను చెప్పేది, కొన్ని దగ్గరలో చాలా దగ్గర చెప్తా ఉంటారు రాష్ట్రంలో. మీ వల్ల నేను ఓడిపోను అనే ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మన గవర్నమెంట్ వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు. కానీ ఇప్పటి నుంచే చెప్తున్నా అంటే ఒక ఎమ్మెల్యేకి టైం ఇస్తున్నాడు. మీ వల్ల నేను ఓడిపోను అనే పదం వాడుతున్నాడు. చాలా దగ్గరలో వాడున్నాడు. మీ కావల్లో అయితే వాడలా, మీ కావల్లో అయితే మెచ్చుకున్నాడు. సో మనందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ మన గవర్నమెంట్ ఫామ్ కావాలా, ముందుకు తీసుకోవాలి.